మిత్రులారా, అనేక వైపుల మీద 5 నిమిషాల్లో మాట్లాడడం అనేది అసాధ్యమైన విషయం. అనేక వైపుల పరిచయం చేయాలి అని రివేరా అడిగినప్పుడు నేను అదే మాట అన్నాను. 10 నిమిషాల్లో 800 పేజీల నవల గురించి ఏం చెప్తాను అని. 10 నిమిషాల మేము ఇచ్చేది 5 నిమిషాలే, మీరు చాలా అత్యాశతో ఉన్నారు అన్నాడు ఆయన. 5 నిమిషాల్లో ఈ నవలను స్థూలంగానైనా పరిచయం చేయడం సాధ్యం కాదు. పాణి రాసిన ఒక అద్భుతమైన నవల, తెలుగు నవలా చరిత్రలో, తెలుగు విప్లవ నవలా చరిత్రలో ఒక గుణాత్మకమైన నవల, క్లాసికల్ నవల అని చెప్పదగిన నవల. ఈ నవల ఇప్పటికే చాలా ప్రచారంలోకి వచ్చింది కాబట్టి పైగా నేను కథ చెప్పదలుచుకోలేదు. కథ చెప్పడంలోకి పోతే చాలా ఎక్కువసేపు కూడా పడుతుంది. కానీ ఇది విప్లవాన్ని అర్థం చేయించే నవల. విప్లవంలో మనం పాల్గొంటున్నాము, మన శక్తి మేరకు ఏదో పనులు చేస్తూ ఉన్నాము. కానీ అయినా విప్లవం అంటే ఏమిటో మనకు తెలుసునా ఇంకా మనకే తెలియదు. విప్లవం అంటే ఏమిటో అన్ని వైపుల నుంచి సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకోవలసి ఉన్నది. ఈ సమగ్ర స్వరూపంలో మన పాత్ర నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ఏదో ఒక పార్టీకో ఏదో ఒక సమూహానికో సంబంధించిన విషయం కాదు. ఇది సామాజిక చరిత్ర పురోగమనంలో, సమాజ చలనంలో ఒక భాగం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక్కవైపు నుంచి చూస్తే సరిపోదు, అనేక వైపుల నుంచి చూడాలి. సమకాలీన జీవితం ఎన్నెన్ని రకాలుగా ఉన్నదో, ఈ సమకాలీన జీవితం నుంచి సైద్ధాంతిక సత్యాన్ని ఎట్లా ఆవిష్కరించవలసి ఉన్నదో ఈ నవల చెప్తుంది. పాత్రలు, ఆ పాత్రల పరిణామము, అభివృద్ధి, వాటిలోకి పోతే గంటల కొద్దీ మాట్లాడవలసి వస్తుంది. కానీ ప్రధానమైన పాత్ర సాధన అనే ఒక అమ్మాయి. తల్లి తండ్రి ఇద్దరు విప్లవంలోకి వెళ్ళిపోతారు, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు, దండకారణ్యంలో పనిచేస్తూ ఉంటారు. ఆమెను ఒక కుటుంబం దగ్గర, ఒక దంపతుల దగ్గర పెడతారు. కొద్ది కాలానికే ఆ దంపతులు విడిపోతారు, మరొక దంపతుల దగ్గర పెరుగుతుంది. పెరిగి అటువంటి యువతి అంటే జీవితంలో చాలా చిన్ననాటి నుంచే అనేక సమస్యలను, కష్ట నష్టాలను, జీవితమే ఒక సవాల్గా మారిన స్థితి నుంచి ఆమె ప్రగతిశీల రాజకీయాల వైపు వస్తుంది, విప్లవ రాజకీయాల వైపు వస్తుంది. ఆ క్రమంలో రాయలసీమ ఉద్యమంలో పనిచేయడానికి వస్తుంది. రాయలసీమ ఉద్యమంలో ఒక కార్యకర్త దగ్గర నుంచి, ఒక విప్లవ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎన్నెన్ని రకాల మనుషులను తన చుట్టూ కలుస్తుంది. ఆ అన్ని రకాల మనుషుల మధ్య ఎన్నెన్ని భావాలు, ఎన్నెన్ని దృక్పథాలు, ఎన్నెన్ని వైఖరులు సంఘర్షిస్తాయి. ఈ సంఘర్షణ క్రమంలో తాను తన విప్లవ నిబద్ధతకు ఎట్లా కట్టుబడి ఉంటుంది, విప్లవాన్ని ఎంత పరిపూర్ణంగా అర్థం చేసుకుంటుంది, దానికి ఎన్ని కోణాలు ఉన్నాయని అర్థం చేసుకుంటుంది. ఇది ఒక స్ట్రీమ్. ఈ స్ట్రీమ్తో పాటు నిజానికి ఇది అనేక వైపులా అన్నప్పుడు ఒక్క పాయ కాదు, ఒక్క పాత్ర కాదు, అనేక పాత్రలు ఆయా జీవన రంగాల గురించి చెప్తాయి. సదాశివం అనే ఒక పాత్ర ఉంటుంది. బ్రిటిష్ వ్యతిరేక, వలస వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని అప్పటి ఆదర్శాలు ఇంకా నిలబెట్టుకొని ఉండి, ఆ ఆదర్శాలతోనే మనవడికి బిస్మిల్, రాంప్రసాద్ బిస్మిల్ సంగతి మీ అందరికీ తెలుసు. విప్లవ పోరాట యోధుడు, వలస వ్యతిరేక పోరాట యోధుడు. కానీ బిస్మిల్ అనే ఒక ముస్లిం పేరును తనలో భాగం చేసుకున్న, ఈ దేశంలో కొనసాగవలసిన హిందూ ముస్లిం మైత్రికి ఒక నిదర్శనంగా నిలిచిన రాంప్రసాద్ బిస్మిల్ పేరు పెడతాడు. ఆ బిస్మిల్ పెరిగి ఇవాళ ఎటువంటి వాతావరణం వచ్చిందంటే, నాకు ఈ తురక పేరు ఎందుకు పెట్టావు అని తాతను నిలదీసే స్థితి. అంటే సమాజం ఎన్నెన్ని రకాల మారుతూ ఉన్నది, ఎన్ని దృక్పథాలు ఉన్నాయి, ఎన్ని కోణాలు ఉన్నాయి, ఈ అనేక వైపుల చిత్రించిన జీవితం ఇది, చిత్రించిన నవల ఇది. చెల్లాచెదురు దృశ్యాలే కావచ్చు ఇవి.
వీటిలో అంతర్లీనంగా నల్లమల ఉద్యమం సాగుతుంది, దండకారణ్య ఉద్యమం సాగుతుంది. నల్లమల ఉద్యమపు వెనుకడుగు కనబడుతుంది. నల్లమల ఉద్యమంలో అద్భుతంగా పనిచేసి అనేక కారణాల వల్ల ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, తాత్విక దృక్పథం లోపించడం కావచ్చు, వెనుకడుగు పట్టి ఒక అస్తిత్వవాద ఉద్యమంలోకి, ఒక బీసీ ఉద్యమంలోకి ప్రయాణించిన వాళ్ళు. అసలు ఈ విప్లవమే పనికిరాదు, ఈ విప్లవమే చెల్లదు, దళిత ఉద్యమమే కావాలి అని దళిత ఉద్యమం, రాయలసీమ ఉద్యమం, రాయలసీమ ప్రత్యేక సమస్యల పరిష్కారం మాత్రమే ఇవాళ ఏకైక లక్ష్యం. ఈ దేశంలో బహుశా హిందూ బ్రాహ్మణీయ ధర్మం వల్ల ఏకేశ్వరోపాసన అనేది నిలిచిపోయిన ఒక అలవాటు. ఇది తప్ప మరొకటి లేదు. కానీ సమాజం అట్లా లేదు. సమాజం బహుళమైనది, సమాజం బహుముఖీనమైనది, అనేక వైపులు ఉన్నాయి. ఈ అనేక వైపుల నుంచి విప్లవం సాగవలసి ఉన్నది. ఈ అనేక వైపుల పాయలను విప్లవ మహానది తనలో సంలీనం చేసుకోవలసి ఉన్నది. నవల ఆ సైద్ధాంతిక సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ సైద్ధాంతిక సత్యాన్ని ప్రతి ప్రధాన పాత్ర, నిజానికి ఈ నవల చదువుతున్నప్పుడు నవల మీద అందుకే చెప్పాను నేను 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మాట్లాడడం అసాధ్యం. ఈ 864 పేజీలు ఉంది. ముందు మాటలు తీసేస్తే 830 పేజీల నవల. చూడగానే ఎవరికైనా ఈ రోజుల్లో ఇంత పెద్ద నవల చదువుతామా అనిపించవచ్చు. కానీ మొదలు పెట్టండి, నవల మిమ్మల్ని తీసుకుపోతుంది. సాధన మిమ్మల్ని మీ వేలు బట్టి ఈ అన్ని ఉద్యమాల్లోకి నడిపించుకుపోతుంది. దండకారణ్యంలోకి నడిపించుకుపోతుంది, నల్లమలలోకి నడిపించుకుపోతుంది. ఈ ఇంత విస్తారమైన నవలలో నేను కనీసం 20-30 చోట్ల ఏడ్చాను. అనేక ఘటనలు, చాలా సన్నిహితులైన మిత్రులు. గంటి ప్రసాదం గారి హత్య ఈ నవలలో ప్రధాన్ అనే ఒక పాత్ర ఉంటుంది. ప్రధాన్ గంటి ప్రసాదానికి ప్రతిరూపం కాకపోవచ్చు. అసలు నవలా శిల్పంలోనే ఒక సజీవ మానవుడిని, ఒక సజీవ మానవిని యథాతథంగా పాత్రగా చిత్రించడం సహజమైనది, సరైనది కాదు. అనేక పాత్రల సమాగమం, అనేక నిజ జీవిత మానవుల అనుభవాల సమాగమం సాహిత్యంలో పాత్రగా మారుతుంది. ప్రధానటువంటి అత్యద్భుతమైన పాత్ర. 2014 నుంచి 2020 దీనిలో కథా వస్తువు, మన సమకాలీన కథా వస్తువు. కానీ ఈ 2014-2020 మధ్యలోని చరిత్రలోకి వెళ్తారు. 1950లోకి 70లోకి వెళ్తారు. భవిష్యత్తులోకి ఈ విప్లవం ఎట్లా ప్రయాణిస్తుంది కూడా వెళ్తారు. అంటే ఈ నవల అనేక వైపుల ఉన్నది, కానీ దానికి ఏకసూత్రత కూడా ఉన్నది. అనేక వైపుల చెల్లాచెదురు దృశ్యాల, సంబంధం లేనట్టు కనిపించే దృశ్యాల వెనుక ఒక ఏకసూత్రత ఉన్నది. అది ప్రజా జీవిత పోరాటం. ఈ ప్రజా జీవిత పోరాటం అనే ఏకసూత్రత తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. ప్రజలు మాత్రమే విజయం సాధిస్తారు, ప్రజా పోరాటాలు మాత్రమే విజయం సాధిస్తాయి అని ఆ ప్రజా పోరాటాల విజయం మీద విశ్వాసాన్ని కలిగిస్తూ ఈ నవల ముగుస్తుంది. ఈ నవల సదాశివం అనే పాత్ర, నిజానికి అది కాంగ్రెస్ పాత్ర కావచ్చు, లేదా సుభాష్ చంద్రబోస్ అనుకూల పాత్ర కావచ్చు. ఆ పాత్ర దగ్గర ప్రారంభం అవుతుంది నవల. ఆ పాత్రకు ప్రభుత్వం సన్మానం చేయడం దగ్గర ప్రారంభం అవుతుంది. ఆ పాత్ర ముగింపు దగ్గర వయసుతో పాటు ఆయన కుంగిపోని మనిషి, ఇంత సుదీర్ఘ జీవితంలో ఎక్కడా జారిపోని మనిషి. మన సమాజ చైతన్యం అన్ని కాలాల్లో సదాశివం గారిలో పలికింది. నిజమే, భౌతికంగా ఆయన చరిత్రతో ఉండరు. ఇవాళ అనేక మంది గురించి మనం మాట అనుకుంటున్నాం. నిజమే, భౌతికంగా ఆయన చరిత్రతో ఉండరు, కానీ చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఈ నవల చెప్పదలిచింది. చరిత్ర ఒక పురోగమనశీలమైన, నిత్య నవోన్మేషమైన ప్రక్రియ. దాన్ని చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని మనం చాలా ముందుకు తీసుకెళ్తాం. అందులో నీవు, నేను, మనము ఉంటాం అన్నది సాధన. ఎక్కడి సదాశివం వారసత్వం, ఎక్కడ సాధన కొనసాగిస్తుంది, ఎక్కడ నీవు
మేము, మనము, మనందరము ఈ చరిత్ర పురోగమనంలో ఉంటాము అని విశ్వాసం ప్రకటించింది. అది ఒక తాత్విక దృక్పథం. ఈ దేశంలో ఇవాళ దండకారణ్య ఆదివాసీ ఉద్యమం, మావోయిస్టు ఉద్యమం అంటి పెట్టుకొని ఉన్న తాత్విక విశ్వాసం అది. ఆ తాత్విక దృక్పథం ఉంటే, ఆ చరిత్ర నియమం పట్ల విశ్వాసం ఉంటే తప్పనిసరిగా విజయం మీద విశ్వాసం ఉంటుంది. నిరాశకు సమయం కాదు అని చెప్పే నవల ఇది. ఎప్పుడో 1972లో చెరబండరాజు విశ్రాంతికి నిద్రలకు కాదండి ఇది సమయం అని రాశాడు. ఇవాళ 2025లో మనం నిలబడి మన చుట్టూ అనేక వైపుల నిరాశ చెలరేగుతున్నది. ఈ అనేక వైపుల నిరాశలో నుంచి అనేక వైపుల ఆశా సూచికలు కనిపెట్టవలసి ఉన్నది. ఇంగ్లీష్ నుడికారం చెప్పినట్టు ఎవ్రీ డార్క్ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. ప్రతి కాల మేఘానికి, ప్రతి నీలి మేఘానికి, నల్లని మేఘానికి అంచున ఒక వెండి తటిల్లత ఉంటుంది. ఆ తటిల్లతను గుర్తించడమే ఇవాళ రచయితల బాధ్యత, సాహిత్యకారుల బాధ్యత. అనేక వైపుల ఆ పని చేసింది. అనేక వైపుల నిరాశ వ్యాపిస్తున్నప్పుడు అనేక వైపుల ఆశా సూచికలను చూపెట్టింది. ఈ అనేక వైపుల ఆశా సూచికలను ఏకం చేసి జమిలి పోగులు అల్లి, పడుగు పేక అల్లి ఒక భారత విప్లవ మహావస్త్రాన్ని నేయడం అనే బాధ్యత మన మీద ఉన్నది అని అనేక వైపులో చూపెట్టింది. ఈ పుస్తకం గురించి, ఇది నిజానికి విప్లవ ప్రేమికులందరూ తప్పనిసరిగా చదవవలసిన నవల. విప్లవం గురించి అర్థం చేసుకోవలసిన వాళ్ళు చదవవలసిన నవల. ఎప్పుడో ఈ ఊరికే చెందిన మంచికంటి 1969-70లో పార్వతీపురం కుట్ర కేసులో ఖైదీగా ఉండి విశాఖపట్నం జైల్లో, రాజమండ్రి జైల్లో ఈ విప్లవజ్ఞులు ఎచటివని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాలి అనే అత్యద్భుతమైన పాట రాశాడు. అందులో నేటి విప్లవ కవుల కావ్యాలు వినిపించి సత్యమును పూర్తిగా తెలుసుకోనివ్వాలి అన్నాడు. సత్యాన్ని పూర్తిగా తెలుసుకునే నవల ఇది. సత్యాన్ని పూర్తిగా తెలిపే నవల ఇది. విప్లవాన్ని పూర్తిగా తెలిపే నవల ఇది. విప్లవ కవుల కావ్యాలు వినిపించని ఆయన 70లో రాసింది 2025లో మనం రుజువు చేస్తూ ఉన్నాము. ఆ రుజువు ఈ అనేక వైపుల నవల. ఇంకొక నిమిషం, 2 నిమిషాలు మాత్రం తీసుకుని నవల పరిచయం. ఇప్పటికే నా సమయం కన్నా మించిపోయాను తెలుసు నాకు, కానీ ఈ నవల సందర్భంలోనే చెప్పవలసిన మరొక 2 మాటలు ఉన్నాయి. మనలోనే చాలామంది గత 14 నెలలుగా దండకారణ్యంలో జరుగుతున్న అనేక ఘటనల పట్ల కన్నీరు గారుస్తున్నారు, నిరాశపడుతున్నారు. ఏం జరుగుతుంది, ఇది గట్టెక్కగలమా అనుకుంటున్నారు. చరిత్ర నియమం ఏమంటే ఇంతకన్నా భయానకమైన, దారుణమైన నిర్బంధ పరిస్థితులు వచ్చాయి. విప్లవం ఆగలేదు, ప్రజలు ఆగలేదు, పోరాటం ఆగలేదు. సరిగ్గా ఇవాళ చూడండి, జనవరి 1, 2024లో ప్రారంభించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఫిబ్రవరి 9, 2025 వరకు మరణించిన, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కోసం కన్నీరు గార్చవలసిందే, విలువైన మెరికల్ లాంటి వీరులు వాళ్ళు. కానీ ఆ మరణించిన వారి సంఖ్య శ్రీకాకుళం విప్లవోద్యమంలో 69, 72 మధ్య మరణించిన వారి కన్నా తక్కువే. అయినా శ్రీకాకుళం ఆగిపోలేదు. శ్రీకాకుళం జగిత్యాల, సిరిసిల్ల అయింది. శ్రీకాకుళం దండకారణ్యం అయింది. ఇవాళ మళ్ళీ ఒకసారి అటువంటి దాడిని ఎదుర్కొంటుంది. ఈ సందర్భంలో అనేక వైపుల చదివిన తర్వాత ఈ ఆశను పరివ్యాప్తం చేయడమే మన బాధ్యత. దండకారణ్యం మీద సాగుతున్న అతి భయంకరమైన నిర్బంధాన్ని అడ్డుకోవడం, ప్రతిఘటించడం, ప్రచారం చేయడం, ఇది ఎంత దుర్మార్గమో, ఇది ఎంత రాజ్యాంగ వ్యతిరేకమో, ఇది ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకమో, ఇది ఎంత మానవ వ్యతిరేకమో, ఇది ఎంత అనాగరికమో ప్రపంచానికి చెప్పవలసిన, ప్రపంచం చేత ప్రతిఘటింపజేయవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అనేక వైపుల చదివి
ఆశను పొందండి. అనేక వైపుల చదివి అనేక వైపులలో ప్రచారమైన అనేక వైపులలో చిత్రించబడిన ఉద్యమం కొనసాగింపు కోసం మీ వంతు చేయి వేయండి. అది వ్యక్తిగత స్థాయిలో కావచ్చు. అక్కడ ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, మీ ఊళ్ళో ఉన్న అనేక పత్రికలు ఉన్నాయి, వాటికి రాయండి, వాళ్ళతో మాట్లాడండి, మీ సంఘంలో మాట్లాడండి, మీరు ఒక ట్రేడ్ యూనియన్లో ఉంటే ఆ ట్రేడ్ యూనియన్లో మాట్లాడండి. మీ ఊళ్ళో నలుగురు కలిస్తే వెళ్ళి ఒక ప్లకార్డు పట్టుకొని దండకారణ్య నరమేధాన్ని ఖండిస్తున్నాము అని ప్రకటించండి. ఇది వ్యక్తిగత బాధ్యత, ఇది సామాజిక బాధ్యత. సరే, సమాజాన్ని కదిలిద్దాం, సమాజానికి చెప్దాం, కానీ ఇక్కడ ఇంతమంది రావడమే. అట్లా ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను ప్రకటించడం. ప్రతి ఒక్కరూ ఇంత నిరాశ మధ్య, ఇంత నిర్బంధం మధ్య ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇన్ని వందల మంది? ఆ వ్యక్తిగత, దాన్నే న్యాయ భావన అంటారు, సెన్స్ ఆఫ్ జస్టిస్. సెన్స్ ఆఫ్ జస్టిస్ మనకు ఉంది కనుక ఆ సెన్స్ ఆఫ్ జస్టిస్తో ఇక్కడికి వచ్చాము. ఈ సెన్స్ ఆఫ్ జస్టిస్ను రద్దు చేయడానికి రాజ్యం ప్రయత్నం చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరము మనిషిలో సహజంగా నిద్రాణంగా ఉండే సెన్స్ ఆఫ్ జస్టిస్ను రేకెత్తించడానికి ప్రయత్నం చేయడమే అనేక వైపుల చదవడం ద్వారా మనం సాధించగల ప్రయోజనం. ప్రతి చోట మాట్లాడండి, రాయండి, దండకారణ్య నరమేధాన్ని ఖండించండి. దండకారణ్య నరమేధాన్ని ఖండిస్తూ న్యాయ పోరాటం అవసరమైతే చేయండి. చీఫ్ జస్టిస్కి ఉత్తరం రాయండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఉత్తరం రాయండి, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడండి, స్థానిక ఎంపీతో మాట్లాడండి, స్థానిక అధికారులతో మాట్లాడండి, కలెక్టర్ ఆఫీస్లో ఒక నిరసన తెలపండి. దేశవ్యాప్తంగా దండకారణ్య నరమేధాన్ని ఖండించే ప్రజలున్నారు. దండకారణ్య నరమేధం అనేది ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ ఉద్యమాన్ని ఫలానా తేదీ లోపల ముగిస్తాను అని ప్రకటించడం ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యం అని చెప్పుకోబడే దేశంలో సహజమా? ప్రశ్నించండి. ఈ ప్రశ్నించడం మన బాధ్యత. ఇది వ్యక్తిగత స్థాయిలో చేయడానికి అవకాశం ఉంది, సమూహ స్థాయిలో చేయడానికి అవకాశం ఉంది, సామాజిక స్థాయిలో చేయడానికి అవకాశం ఉంది. ఎప్పటికైనా ప్రజలదే విజయం అనే విశ్వాసం ఉంటే చేయగల పనులు అనేకం ఉన్నాయి. ఆ పనులు చేయడానికి అనేక వైపుల మిమ్మల్ని పురికొల్పుతుంది అని చెప్తూ అనేక వైపులను ప్రతి ఒక్కరూ చదవాలని రికమెండ్ చేస్తూ నాకే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.